2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రచిత మైనంపల్లి గారు. నమస్తే సిరి. మేడం, అంటే ఒకప్పటితో కనుక మనం పోల్చుకుంటే అన్నిట్లో మనం మారాం. అంటే పేరెంట్స్ ఆలోచించే విధానంలో కావచ్చు, పిల్లలు ఉండే విధానంలో కావచ్చు, అన్నిట్లో మనమైతే మార్పును అనేది చూస్తూ ఉన్నాం. అండ్ అందులో భాగంగానే ఒకప్పుడు విపరీతంగా బలవంతమైన పెళ్ళిళ్ళు, తల్లిదండ్రులు ఏది చెప్తే ఇష్టం లేకున్నా కూడా ట్రావెల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. బట్ స్టిల్ ఇంకా కూడా మనం కొన్ని చోట్ల బలవంతమైన పెళ్ళిళ్ళని చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో అలా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ ఆరోగ్యం పరంగా, ఎస్పెషలీ మానసిక ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? దాంతోపాటు ఈ బలవంత పెళ్ళిళ్ళు స్ట్రెస్ అంటే ఒత్తిడి కారణంగానే పెళ్ళిళ్ళు అవుతాయా, లేదంటే ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయంటారా? సో బేసికల్గా ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. పేరెంట్స్ చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులైనా అంటే ఒక 60-70% వరకు అంటే ఇప్పుడు పేరెంట్స్ని కూడా తప్పు పడుతున్నారు దానికోసం దీనికోసం డబ్బు కోసం అని. కాబట్టికే నేను కొంచెం నోరు తగ్గించి మాట్లాడాల్సి వస్తుంది. అంటే డబ్బున్న వాళ్ళను పెద్ద ఫ్యామిలీ అని చూసి అమ్మాయి అందంగా ఉండాలి, చదువుకున్నదై ఉండాలి, కట్న కానుకలు విపరీతంగా తేవాలి, వాళ్ళ అమ్మానో నాన్ననో ఫుల్ హై పవర్లో పొజిషన్లో ఉండాలి అని చూస్తే ఇదేమన్నా అసెంబ్ల్డ్ సిస్టమా? కాదు కదా. సో ఇట్లా అలా కోరికలు ఉండి బలవంతంగా చేసే వాళ్ళను అంటే ఎలా మ్యానిపులేట్ అంటే మీరు అనొచ్చు, మేడం ఇవాళ రేపు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవడింటున్నాడు మేడం, పిచ్చ ఫ్రీడమ్ అయిపోయారు అంటే. నో, ద కైండ్ ఆఫ్ అ మ్యానిపులేషన్ దట్ డస్ ఇస్ బిడ్డ అంటే ద బ్యాడ్ వేలో చేస్తారు. ఎట్లా అంటే నీ లైఫ్ సుఖంగా ఉంటుంది, నువ్వు సెటిల్ అవుతావు, నీకేం తెలుసు, డబ్బు ఉంటే చాలు, నీకేమైనా ప్రేమించిందనో ఇష్టపడ్డదంటే మన కడుపులోకి వస్తుందా, అదైతే నువ్వు సుఖంగా ఉంటావు, షాపింగులు చేసుకుంటా, ఇలా చెప్పే వాళ్ళని కూడా వినడం జరిగింది. అంటే అన్డౌటెడ్లీ. మరి అందరు తల్లిదండ్రులు ఉన్నారా అంటే నో, అస్సలు కాదు. నేను ఎవరు ఆ సెగ్మెంట్లో ఉంటే వాళ్ళకి మాత్రమే తగులుతుంది ఇది. సో ప్రతి తల్లిదండ్రులు ఇలా ఉన్నారు అని చెప్పను. అమ్మాయిలు కూడా ఒక లెవెల్కి బలవంతం అని కాకుండా ఆ మ్యానిపులేషన్లో పట్టము, ఆ పడ్డాక రియలైజ్ అయ్యి తర్వాత అనవసరంగా చేసుకున్నా నేను, అది కాదు కదా ముఖ్యం, వాళ్ళకి అసలు రెస్పెక్ట్ లేదు, వాళ్ళకు బిహేవియర్ లేదు, డబ్బు ఉంది కానీ ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు, రెస్ట్రిక్షన్స్ పెడతారు, మమ్మల్ని ఇట్లా కుక్కల్లా చూస్తారు, నీచంగా చూస్తారు అని సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ 2 రకాల మానసిక నష్టం బాగా జరుగుతుంది. ఒకవేళ రియల్గా బలవంతంగా చేశారు అంటే వాళ్ళు అంటే ఒక ప్రెషర్లో ఉన్నట్టే చేసుకున్నట్టే కదా, వాళ్ళ లైఫ్ లాంగ్ దే డోంట్ అంటే నా డెసిషన్ లేదు. మేజర్ థింగ్ ఇన్ లైఫ్ ఏంటి? పెళ్ళి. అందులోనే నేను కన్సిడరేట్ కాదు. మనం చాలా సినిమాల్లో కూడా చూసాం, చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది ఇచ్చాను కదా నాన్న, ఈ ఒక్క పెళ్ళి నాది, నువ్వు చిన్నప్పటి నుంచి ఏమి ఇవ్వకపోయినా సర్లా, అలా అని నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని వస్తే ప్రేమ వివాహం ఒప్పుకో చెప్పట్లేదు. అది నువ్వు పరక్ చేసి ఇవాళ రేపట్లో ప్రతిదీ అంటే చూసి చేయాలి, కానీ వినాల్సి వస్తుంది పిల్లలది కూడా. సో అలా కాకుండా నువ్వు చేసినట్టయితే వీళ్ళు మానసికంగా ఏమవుతుందంటే చాలా అంటే కన్న తల్లిదండ్రియే నీ ఒక ప్రియారిటీకి వాల్యూ ఇవ్వనప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? హూ విల్ గివ్ అనే ఒక లాస్ట్ ఒక అబాండెండ్ అంటే నన్ను వదిలించుకోవడం అంటే నన్ను పట్టించుకోలే అని ఒక అబాండెడ్నెస్తో వీళ్ళు మానసికంగా ఎప్పుడు లైఫ్ అంతా డిస్సాటిస్ఫైడ్ లైఫా కాదా చెప్పండి? ఈ డిస్సాటిస్ఫైడ్ లైఫ్ తోటి నువ్వు గర్భాధారణ చేసినట్టయితే గనక నీ పిల్లలు హెల్తీగా పుడతారా? నేను ఇందాక కూడా మీకు ఒక వీడియోలో చెప్పా, పెళ్ళి కూడా ఒకరిని ప్రేమించి ఒకరు ఈ రకంగా ఉన్నా కూడా దే వోంట్ బి హెల్తీ చైల్డ్, హెల్తీ ఉండదు. సో ఇదే చూచాలి. అలా కాకుండా శారీరకంగా కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు నువ్వు వేరే వాళ్ళని ఇష్టపడకపోయినా కూడా ఈ మనిషి అంటే ఇష్టం లేదు, వేరే ప్రేమించక్కర్లేదు, ప్రతిదానికి ప్రేమించితేనే నువ్వు గట్టిగా ఉన్నట్టు కాదు, అసలు ఈ సంబంధం ఇష్టం లేదు అనింది ఆ అమ్మాయి, నాకు ఈ అబ్బాయి నచ్చలేదో ఈ అమ్మాయి నచ్చలేదో చెప్పారు, నువ్వు అయినా బలవంతంగా పెళ్లి చేశాడు. వాళ్ళు ఇవాళ రేపు మనుషులకి టూ మచ్ తెలుస్తుంది, నాకు ఫీలింగ్స్ కలగట్లేదు. అరే బోల్డ్ మంది కౌన్సిలింగ్కి వస్తున్నారు, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అట, కానీ వెన్ దే ఆర్ ఇన్ బెడ్రూమ్ దే ఆర్ నాట్ క్లోజ్. సో ఆ అబ్బాయి అమ్మాయి దే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్, ఫిజికల్గా కనెక్షన్ ఏర్పడట్లా, దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ 1-2 years. అంటే ఎంత క్లారిటీ ఉన్నారు. మరి పాతకాలంలో ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలకి చెప్పానంటే తోలు తీస్తారు, ఏమని అంటారు, నీ ముఖం మాకు అసలు అంటే లిటరల్లీ లైట్ ఉండేది కాదు, పిల్లలు కనేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కాలం అది, నేను అది తప్పు అనట్లే ఇది తప్పు అనట్లా,
వీళ్ళు మనకంటూ ఒక సామాజికంగా ఇలా ఇష్టపడాలి, ఇలా ఒక రొమాన్స్ ఉండాలి, ఇట్లా ఒక ప్రేమ చేయాలి, ఒక మనిషిని ఇష్టపడాలి, వ్యక్తిత్వం నచ్చాలి, ఇలా అని ఒకటి నేర్పించేసాం కండిషన్లలో. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇలా ఉండాలి అని ఒక ఫార్మాట్ వచ్చేసింది. నీకు కాదన్నా అవునన్నా లోడ్ అయిపోయింది. అది తప్పే కాదని నేను అనట్లేదు. తప్పెందుకు అవుతుంది మేడం అని అంటే టూ మచ్ హైప్ అయిపోయింది. రిలేషన్ అంటే ఇట్లా ఉండాలి, ఇంత రొమాంటిక్ ఉండాలి, ఇట్లా సర్ప్రైజ్ చేయాలి, అట్లా ఎవరు ఉండరు రియల్ లైఫ్లో. అందుకే సగం పెళ్లి చేసుకోగానే 4 రోజుల్లో ఇంటికి డబ్బాలు పట్టుకొని వచ్చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది బ్రేక్ చేసేందుకు లేరు. అంత హైప్ పోతుంది. అందుకనే డిస్సాటిస్ఫైడ్ లైఫ్. ఈమె ఇట్లా లేదు, ఈయన ఇట్లా లేడు, మేడం బయటికి తీసుకెళ్ళాడు, మేడం టూర్స్. ఏంటి టూరు? 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి కూడా ఒక టూర్ తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు 3 నెలలు నో ఇంటర్నేషనల్ ట్రిప్ మేడం, అందుకని విడాకులు ఇస్తాం. అరే పాప, అది ఇలాంటి కల్చర్ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ అసలే బలవంతం పెళ్ళి, ఇంకా నీకు ప్రతిదీ సాకు దొరుకుతుందిగా, అందుకే చేసుకోనన్నా, అందుకే ఇది నాది కాదు, అందుకే ఇంకా నీకు ప్రతిదీ దొరికిందంటే చాలు, నీ డిస్సాటిస్ఫాక్షన్కి మంచి లైట్ ఫైర్ వెలుగుతూ ఉంటుంది. ఇంకా అది నీ కుటుంబంలో రచ్చ మొత్తం ఇట్లా రగిలిపోతుంది. ఇల్లు ఎప్పుడూ ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్. పిల్లల్ని పెంచేటప్పుడు భర్త మీద, అత్తమామల మీద, అమ్మ నాన్న, డిస్సాటిస్ఫైడ్ లైఫ్. వీళ్ళ తప్ప కాదు. అందుకనే ఆ తర్వాత నువ్వు రగిలించే ఫైర్ ఏదైతే ఉందో, నీ డిస్సాటిస్ఫాక్టరీ మూమెంట్స్ ఉన్నాయో, ముందే యూ నీడ్ టు క్లియర్ దట్. తప్పదు అనుకున్నప్పుడు యూ నీడ్ టు అప్రోచ్ కౌన్సిలర్. దిస్ ఈజ్ మై మైండ్ థాట్, హౌ ఐ హ్యావ్ టు షిఫ్ట్ ఈజ్ ద బేసిక్. చాలా ఇంపార్టెంట్. యూ నీడ్ టు మైండ్కి ఇచ్చే ఒక్క పవర్ షిఫ్ట్. చేంజ్ ఓన్లీ హ్యూమన్ కెన్ డూ ద చేంజ్ ఆఫ్ థింగ్. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు కమ్ అండ్ టాక్ లైక్ దిస్? నో, నాట్ ఎట్ ఆల్. నేను ఒక షూట్కి వచ్చే ముందు ఒక 2-3 hours మైండ్ షిఫ్ట్ చేస్తా. పొద్దున్న నుంచి, రజిత ఈరోజు నువ్వు వెళ్ళాలి, లేదు నిన్ను నమ్ముకుని చాలామంది అడిగారు, నేను రమ్మని అంటున్నారు, ప్రేమ చేస్తున్నారు, కమ్ ఆన్, యూ క్యాన్ డూ ఇట్, డోంట్ క్రై, టుడే యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్, డోంట్ స్ప్రెడ్ దట్ నెగిటివిటీ. ఎంత మాట్లాడతాను తెలుసా? ఆటో పైలట్ మోడ్లో నేనే మాట్లాడుకుంటాను. నా హస్బెండ్కి చెప్తాను, ఇట్లా ఉంటే ఎట్లా చెప్పండి అంటే, అవును కరెక్టే, నువ్వు కరెక్ట్, హీ ఆల్సో సపోర్ట్స్, నో యూ షుడ్ నాట్ క్రై ఆన్ స్క్రీన్. అంత చేసి వస్తే ఇంత బ్యాలెన్స్డ్గా నేను మాట్లాడగలను. సో you can change because I changed the purpose of my life, my pain into purpose. So no, you need to change that purpose. What exactly? Okay, done is done. Marriage is the best beautiful thing. Right person ni pelli chesukovalane oka wrong mythlo batukutunnaru andru. Na whoever you marriage, make that right, make your decision right. Very truth of life, ma'am. Nobody is perfect amma, evvadu perfect leru. ఎలా ఉంటారు? అలా పర్ఫెక్ట్ ఉంటే అసలు ఇక్కడ ఎందుకు ఉంటాం మనం? పర్ఫెక్ట్ ఎవరం లేము. పడి లేచి అరే ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఇట్స్ ఓకే టు మేక్ యువర్ డెసిషన్ రైట్, మేక్ దట్ రిలేషన్షిప్ రైట్. అది కదా ఛాలెంజ్ ఆఫ్ లైఫ్. అన్నీ చక్కగా ఉన్నాయి, నువ్వేం చేస్తావు? అదేం మజానే రాదు. వెన్ యూ కుక్ యూ విల్ ఎంజాయ్. నువ్వు ఎప్పుడైనా వంట చేస్తే చూడు, బా ఇది వేసుకో, ఇంత బాగుంది తెలుసా అని చెప్తావు. అదే అమ్మ ఎంత కష్టపడి కుక్ చేసినా, బా ఇది బాగాలేదు అనేస్తావు. దట్ ఈస్ ద సెల్ఫ్ రెసిపీ, సెల్ఫ్ కుకింగ్. సో అందుకని యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. శారీరక నష్టం జరుగుతుంది. ఇంకోటి, సంబంధాల మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. ప్రతిదీ ఒక భర్తకి వాల్యూ ఉండదు, ఆ బంధానికి వాల్యూ ఉండదు, పిల్లలకి వాల్యూ ఉండదు, లేకపోతే వాళ్ళ అత్తమామకి వాల్యూ ఉండదు. ఎవరిని చూసినా వీళ్ళే. ఎందుకంటే నీ లోపల గౌరవమే లేదు ఆ బంధానికి. అసలు మెయిన్ బంధానికే వాల్యూ లేనప్పుడు మిగతా బంధాలకి ఇంక నువ్వు మర్చిపో. అర్థమవుతుందా? నీ మెయిన్ నువ్వు తాగే నీళ్ళ ట్యాప్లనే మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇక నీకు ఇంకా బాత్రూంలోకి ఇంకా నువ్వు ఇంకెక్కడికో కూడా నాకు ఫ్రెష్ నీళ్ళు కావాలి, రాదు. సో యూ నీడ్ టు క్లియర్ దట్ క్లాగింగ్ ఆఫ్ యువర్ లైఫ్. అట్లా కాకుండా సామాజికంగా కూడా ఈ బలవంత పెళ్ళిళ్ళు చేయడం అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులకు విన్నపం ఏంటంటే, బిఫోర్ మ్యారేజే మీరు మంచి కోరుకుంటున్నారని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్టు ట్రై టు కన్విన్స్ యువర్ చైల్డ్. లేదు, నీ డాటరు ఉంది, సన్ ఉన్నాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళకి ప్రేమ వివాహం ఉంది, కన్విన్స్ చెయ్యండి నీ తల్లిదండ్రులను. ఇవాళ కాకపోతే రేపు. లేదు, కౌన్సిలర్ల దగ్గరికి 2 పార్టీలు రండి, మేక్ క్లియర్ ఇట్ ఆఫ్. అసలు ఏంటి అనేది ఇంకొక థర్డ్ పర్సెప్షన్లో వినండి. లేదు మీకు ఎవ్వరు ప్రేమ లేదు, ఏం లేదు, జస్ట్ అసలు ఈ అబ్బాయి ఇష్టం లేదు, ఈ అమ్మాయి ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదు క్లియర్గా కన్వే చేయండి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు
గెట్ టు ద లైఫ్ కోచ్. ఒకప్పుడు పాతకాలంలో లైఫ్ కోచ్ ఏంటి ప్రతిదానికి లైఫ్ కోచ్లు అంటున్నారు, నేను మెంటల్లా, నాకు తెలీదా, నేను అన్ని మాకు బాగా తెలుసు, మీ దగ్గరికి ఎందుకు రావాలి, డబ్బు ఎందుకు కట్టాలి? అరే డబ్బు చూడకండి, తర్వాత పెద్ద నష్టం పొంచి ఉంటుంది, జీవితమే ఒక పనంగా పెడుతున్నారు. సో ఫస్ట్ యూ కమ్ టు ద పీపుల్ హూ కెన్ డిస్కస్, జడ్జిమెంట్ లేకుండా. ఇదివరకు ఏంటంటే మన ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు, చక్కగా గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోవే సర్దుకునేవి, టోటల్ కమ్యూనికేషన్ బయటికి పోకుండా ఉండగలిగేది. కాబట్టి ఈ ఫోన్లు లేవుగా, ఆ పాకిచ్చడానికి, గాసిపింగ్ చేయడానికి, కాబట్టికే ఫ్యామిలీలో ఉండిపోయేది ఉమ్మడి కుటుంబాలలో. ఇప్పుడు అట్లా లేదు కదా, ఎవరు లేరు. ఉసుక్కున నువ్వు చెప్పాలన్నా నీ సమస్య వేరే వాళ్ళకి గాసిప్ అవుతుంది, వేరే వాళ్ళకి డిస్కషన్ అవుతుంది, వేరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. నీకు ఆ భయం ఉంది, అందుకని నువ్వు చెప్పట్లా. పెళ్ళి సెటిల్ అయినాక కార్డులో పెట్టుకుందాం అన్నప్పుడు చెప్తున్నారు, ఎందుకంటే ఎవడెప్పుడు చెడగొడతాడో తెలియని పరిస్థితులలో బతుకుతున్నాం, దగ్గర రిలేషన్స్లో కూడా. దట్ ఈస్ ద నాన్ సెన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ నౌ. అంటే ఒప్పుకోవాల్సిన నిజాలు ఇవన్నీ. సో పొట్ట వస్తే కూడా 5th month వచ్చే వరకు చెప్పట్లేదు, ఎందుకంటే అయ్యో ఉంటుందో లేదో, ఎవరి దిష్టి తగులుతుందో, ఇలాంటి ఒక కల్చర్లో బ్రతుకుతున్నాం అన్ఫార్చునేట్లీ. ఎస్ ఆర్ నాట్? ట్రూ. ఇది ఈ సమాజంలో రియాలిటీస్ ఇవన్నీ. సో కాబట్టికే మీరు ఇది చైల్డ్ మ్యారేజెస్, లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు, అది ఎట్లాగో మనకి లీగల్లీ ఇట్ ఈస్ వెరీ నాట్ కరెక్ట్. అట్లాగే బలవంతం పెళ్ళిళ్ళు కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ లీగల్లీ అని నేను ఎంత చెప్పినా. ఎదిగాక కనుక చేస్తే పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టికే అంత నిష్ఠూరం కంటే మీరు బాధపడి అందరినీ బాధ పెట్టేదానికంటే ఆది నిష్ఠూరమే బెటర్. కాబట్టికే సిట్ అండ్ సాల్వ్ అండ్ దెన్ ఎవాల్వ్. గ్రేట్ మేడం, గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.